నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శంకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అనంతలో హై టెన్షన్. ఇది చాలా ఆశ్చర్యం. ఇందాకే చూసాం, ఎవరెవరి మీద ఎక్కువ కేసులు ఉంటే అంత గొప్ప అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎందుకున్నాయి, అవన్నీ వాస్తవమైనవా కాదా, అక్రమ కేసులా, నిజంగా జరిగినవా కాదా, ఈ చివరికి అధికారంలో ఉంటే ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగాను కేసులు పెట్టించుకోండి అని చెప్పిన నేతలు ఇప్పుడు మా మీద ఇన్ని కేసులు నేను ఘనంగా చెప్పటం కానీ, ఇవన్నీ చూస్తే చాలా ఈ రాజకీయ నాయకుల్లో ఈ స్టాండర్డ్స్ మారిపోయినాయా అనిపిస్తోంది. శంకర్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు తాడిపత్రిలో ఆ రకంగా గత 2 ఏళ్లుగా సాగుతున్నటువంటి అరాచకం అనాలా, లేదు చట్టబద్ధమైన వ్యవహారం అనాలా, ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని అసలు ఊళ్ళోకి రానివ్వకపోవటం, ఈ ప్రత్యర్థులు ఇళ్ళు కూల్చడం, మొన్న ఈ మధ్య ఎవరో కేశవరెడ్డి అని ఒక వైసీపీ నాయకుడి మీద టీ తాగుతుంటే వెళ్ళి దాడి చేయటం ఏమిటి, ఇప్పుడు దాని మీద శాంతియుత ధర్నాకి పెద్దారెడ్డి గారు కూర్చోపోతే ఆయనకి సంఘీభావంగా వచ్చేవాళ్ళని సైతం ఆపేయటం, గందరగోళం, ఈ పరిణామాల మీద మీకేమనిపిస్తుంది ఒక జర్నలిస్టుగా, తెలుగు న్యూస్ నిర్వాహకుడిగా? నమస్కారం కొమ్మినేని గారు, మీతో పాటు సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుందండి. ఎందుకంటే ఏదో ఉల్టా చోర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పదే పదే వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్ అని, తెలుగుదేశం పార్టీ ఏమో గొడ్డలి పార్టీ అని చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి పార్టీ పేరే మార్చి మాట్లాడుతున్నారు. కానీ మరి తాడిపత్రిలో జరుగుతోంది ఏంటి, ఎంతో విడ్డూరం అంటే, ఇదే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి వల్లే గెలిచా, నాకు మున్సిపల్ పీఠం దక్కిందంటే అప్పట్లో సీఎం అనుకోలేదు కాబట్టి, ఇది కూడా ఆయన అనుకుంటే తీసుకునేటోడు కాబట్టి, పూర్తి ప్రజాస్వామ్యత వాతావరణంలో ఎన్నికలు జరగనిచ్చారు కాబట్టి ఇక్కడ నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగాను అని ఆయన చెప్పారు. అలాంటి తాడిపత్రిలో ఇప్పుడు విపక్షం ఒక నిరసన కార్యక్రమం చేపట్టడానికి కూడా అవకాశం లేదు, అసలు రోడ్డు మీద రావడానికే హక్కు లేదు, గొంతు విప్పడానికి అవకాశం లేదు అన్నట్టుగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనకి ఇట్టే అర్థమవుతుందండి. ముఖ్యంగా తాడిపత్రి పరిస్థితి చూస్తుంటే హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచిత్రం ఏంటంటే, కోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా అమలు కాకుండా పూర్తిగా అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగమో నాకు మరొకటి ఏ పేరని చెప్పుకోవచ్చు, తమ ప్రత్యేకమైనటువంటి విధానాలు, ప్రత్యేక రాజ్యాంగం మాత్రమే అమలవుతాయి అనేటువంటి తీరున సాగుతున్నటువంటి వైనం చాలా ప్రమాదకరమైన పోకడ. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తాడిపత్రిలో ఒకళ్ళు మొదలు పెడితే రేపు పొద్దున్న అధికారం చేతులు మారితే మరొకళ్ళు ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఇంకొన్ని చోట్ల ఇదే పద్ధతి అమలు చేసుకుంటూ పోతే, అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అసలు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని, ఒకవేళ కోర్టు ఆదేశాలతో తప్పనిసరి అక్కడికి వచ్చిన రోడ్డు ఎక్కకూడదని, రోడ్డు ఎక్కితే ప్రాణాలు తీసేదాకా దాడులు చేస్తామని, ఇలాంటి పరిస్థితులు వస్తున్నటువంటి ఈ తీరు మాత్రం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. గతంలో ఎప్పుడు కూడా అదే తాడిపత్రిలో జేసీ కుటుంబం ఉంది, జేసీ కుటుంబం కార్యక్రమాలు చేసింది, తెలుగుదేశం పార్టీ అనేక నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. విచిత్రం, అక్కడ దాడులు ఒక పార్టీ మీద మరొక పార్టీ దాడులు చేసుకోవడం, కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా పోలీసులు నిర్వహించడం చూసాం. కానీ నేరుగా ఒక పార్టీ నాయకుడు రోడ్డెక్కి ఆ మరో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే, ప్రతిపక్షం ఆందోళన చేస్తే, ప్రతిపక్షం అక్కడ ఏదైనా నిరసన కార్యక్రమానికి కోరుకుంటే నేను సహించబోను అంటూ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించడం, పోలీస్ స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేయడం, పైగా పోలీస్ అధికారులని, జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కూడా బూతులతో చాలా తీవ్రంగా కించపరచడం, నిందించడం, ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలా కనిపిస్తోంది. తాడిపత్రిలో ఒక నాయకుడు ఆ తీరును సాగుతూ ఉంటే నియంత్రించకుండా కళ్ళప్పగించి చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలే ఇందుకు బాధ్యత వహించారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు అదుపు తప్పి ఇష్టారాజ్యంగా సాగుతుంటే, దాదాపుగా సామంతరాజుల్లాగా వ్యవహరిస్తుంటే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధినేతలు అని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి. అలా ఒక మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకులు రెచ్చిపోతుంటే అదుపు చేయలేకపోతే ఆ నేతలు ఎంత చేతగానితనంతో, ఎంత అసమర్థతతో వ్యవహారం నడుపుతున్నారో, పాలన ఎంతగా అదుపు తప్పే దిశలో ఉందో తాడిపత్రి మనకి తాజా ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలాంటి పోకడ మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా చూడాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు తమ గొంతు విప్పి నిరసన వ్యక్తం చేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్న చోట మాత్రమే ప్రభుత్వాలు కూడా సేఫ్ గా ఉంటాయి. విచిత్రం ఏంటంటే
అలా గొంతు నొక్కేద్దాం, ఇంకెప్పటికీ ఆ పార్టీని ఇక్కడ అవును. కనీస కార్యక్రమాలు కూడా పూనుకోకుండా అడ్డుకుందాం, అవసరమైతే దాడులు చేద్దాం, తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రి పాలు చేద్దాం, ఇంకా మరొక అడుగు ముందుకేసి ప్రాణాలు తీయడానికి కూడా తెగిద్దాం అనేటువంటి పరిస్థితి వస్తుందంటే అది తొలుత అధికార పార్టీకి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. అలా మొత్తం ప్రజలందరూ గొంతు నొక్కేద్దాం అనేటువంటి పరిస్థితి ఎన్నడూ సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. పైగా ఇలా కేసులు పెట్టడం, కేసులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే గనులుగా చెప్పడం, ఎక్కువ కేసులు ఉండడమే చాలా మేలన్నట్టుగా చెప్పడం, ఇది సమాజాన్ని పూర్తిగా ఒక నేర ప్రభుత్వం వైపు నడిపించేటువంటి పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది. నారా లోకేష్ గతంలో ఆయన పాదయాత్ర, యువగళం పాదయాత్ర పొడవులో కూడా ఇదే తీరున తన కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఎక్కువ కేసులు పెట్టించుకోండి, కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళకే అందరికీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం అని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడు అలాంటి కార్యకర్తలందరినీ పూర్తిగా గాలి వదిలేసినట్టు, పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ పట్టించుకోలేదన్నట్టు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు దుఃఖోలు పెడుతున్నాయి. అలాంటి సమయంలో ఆయనేమో తాను ఎక్కువ కేసులు ఉండడం తన తరతగా ఇంకెవరెవరితో పోల్చుకుని, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుని, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఉన్న కేసులేంటి, అసలు ఆ ట్రావెల్స్ పేరుతో ఎంతమంది ప్రాణాలు తీసి, ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుని, ఎన్ని మంది ప్రాణాలు తీసినటువంటి చరిత్ర ఆ జేసీ ట్రావెల్స్ ఉంది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు పట్టుకొచ్చి జనం ప్రాణాలు తీయడమే గొప్ప అన్నట్టుగా, జేసీ ప్రభాకర్ రెడ్డితో పోల్చుకుని నారా లోకేష్ కేసులు చాలా ఎక్కువ అన్నట్టుగా, నారా లోకేష్ కేసులు కూడా తక్కువే కాదన్నట్టుగా ఇలా చెప్పుకుంటున్నటువంటి వైనం చాలా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఇలా జనాల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు, సాధారణ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడినటువంటి వాళ్ళను కూడా ఒక హీరోలుగా, వాళ్ళంతా ఏదో సమాజాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా నారా లోకేష్ లాంటి నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు సకల శాఖ మంత్రిగా ఆయన్ని చాలా మంది చెప్తూ వస్తున్నారు, డిఫాక్ట్ సీఎం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాంటి ఒక నాయకుడు ఇలా తప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు, అనేక నేరాల్లో పేకంలోతూ కూరుకుపోయినటువంటి వాళ్ళు, హింసా ప్రవృత్తితో ఇప్పుడు బాహాటంగా రోడ్డెక్కి ప్రతిపక్షం గొంతెత్తితే సహించనన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్లతో పోల్చుకుని అలాంటి కేసులను కూడా చాలా ఘనమైనటువంటిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ వైపు నడిపించేటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది సార్. బాగా చెప్పారు, మంచిగా మొత్తం సబ్జెక్ట్ అంతా సాకల్యంగా వివరించారు శంకర్ గారు, బాగుంది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బహుశా లోకేష్ గారు ఆయనకి గత చరిత్ర తెలియదు కదా, ఇదే తెలుగుదేశం పార్టీ దివాకర్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టిందో లోకేష్ గారు వారి తండ్రి గారిని చంద్రబాబు గారిని అడిగితే చెప్తారు. నా బాగా గుర్తు, ధర్మవరంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగితే ఎన్టీ రామారావు గారు, సిపిఐ, సిపిఎం ఇట్లా విపక్షాలన్నీ వెళ్ళాయి. వెళ్తే అప్పుడు బహుశా అక్కడ ఏదో అవాంఛనీయ ఘటన కూడా ఒకటి రెండు జరిగినట్లున్నాయి. అదంతా ఎవరికి వ్యతిరేకంగా అంటే దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగింది. అలాగే దివాకర్ రెడ్డి గారి మీద లేదా ప్రభాకర్ రెడ్డి గారి మీద వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎల్లో మీడియా, అప్పుడు ఆంధ్రజ్యోతి అంత రాసిందో లేదో కానీ ఎల్లో మీడియా ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో, ఎన్ని కేసులు గురించి రాసిందో ఓసారి లోకేష్ గారు అవన్నీ రిఫర్ చేస్తే ఏది వాస్తవమైన కేసులా కాదా ఇవన్నీ తెలుస్తాయి. సరే, ఆయనకి తెలిసింది కేసుల వరకే తెలుసు కాబట్టి ఆయన మనవడు తాతగారి కింద సంబంధంలో ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు. శేఖర్ రెడ్డి గారు, తాజా పరిణామాల మీద అనంతపురంలో హై టెన్షన్ మీద మీరేమంటారు? నమస్తే కొమ్మినేని గారు, మీకు, శంకర్ గారికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం నాడు తెలుగుదేశం పార్టీ ఇదే జేసీ ఫ్యామిలీ మీద రాసిన రాతల్లో మొట్టమొదటి అంశం పరిటాల రవి గారి హత్య కూడా సార్. పరిటాల రవి గారి హత్యకి జేసీ కుటుంబానికి వాళ్ళే చేయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ చేశారు. అలాంటి జేసీ కుటుంబాన్ని ఈ రోజు పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులకు ప్రోత్సహిస్తున్నారు సార్. ఇక నారా లోకేష్ గారు, నాకు అర్థం కావట్లేదు సార్, వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని నారా లోకేష్ గారు మర్చిపోతున్నట్టున్నారు సార్. అలాంటి వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటట్టుగా, నిర్వీర్యం చేసి పడేసేటట్టుగా నారా లోకేష్ గారి యొక్క వ్యవహార శైలి ఉంది. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోవడం మాత్రం ఖాయం సార్. దాన్ని గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు సార్. ఇంకో విషయం సార్, తాడిపత్రిలో సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఏం జరుగుతుందంటే సార్, అప్రకటిత ఎమర్జెన్సీ, నియంత్రిత పాలన, జంగిల్ రాజ్, ఈ మూడు కలిస్తే ఏం జరుగుతుందో జరుగుతుంది సార్.
తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గంజాయి బ్యాచ్ కొంతమంది, వీళ్ళు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేసి ఎలా అంటే అలా విచ్చలవిడిగా రౌడీ మూకల్లా రెచ్చిపోతారు సార్. దాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డెక్కితే పోలీసులే మళ్ళీ బాధితుల మీద కేసులు పెట్టడం, బాధితుల యొక్క ధర్నాలని, బాధితుల యొక్క గొంతుని నొక్కేసే ఎమర్జెన్సీ నడుస్తా ఉంది సార్. ఎంత దుర్మార్గం! మొన్న కేశవరెడ్డి అనే ఒక యువకుడు టీ తాగుతుంటే ఆయన్ని కొట్టి అందరం చూసాం సార్ ఆ ఫోటోలు. కొట్టడమే కాకుండా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలో కూడా ఆ గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే, సినిమాల్లో ఎలా అయితే చేస్తారో అలా చేస్తున్నారు సార్ నిజ జీవితంలో. రెచ్చిపోతే పక్కనే ఉండి పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. కానీ నిన్నటికి నిన్న ఏందయ్యా ఈ దాడులు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, జంగిల్ రాజులో ఉన్నామా అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా నిరాహార దీక్షకి, ధర్నాకి కూర్చుంటే దాన్ని కూడా మళ్ళీ ఆపేస్తారు సార్. అంటే దాడులు చేసేటప్పుడు ఆపలేని పోలీసులు శాంతియుత ధర్నాలకు మాత్రం అడ్డొస్తున్నారంటే ఇది ఎమర్జెన్సీ కాకపోతే ఇంకోటి ఏంటి సార్? ఇది కదా ఎమర్జెన్సీ. వీటి మీద చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నారు సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం వచ్చిందంట సార్. స్వాతంత్రం అంటే ఇదేనా? స్వాతంత్రం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి శేఖర్ గారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంకో 10 టర్ములు కూటమితో కలిసి ఉంటాం, అయినా కూడా మన ఇన్ఛార్జీలు మన కదా, మన సిద్ధాంతం వేరు, 10 టర్ములు కలిసి ఉంటాం లోకేష్ గారు అన్నట్లుగా మనం ఇప్పుడు ఒక వీడియో చూసాం. అది ఆసక్తికరంగా అనిపించింది. ఆ వీడియో ఒరిజినల్ వీడియోనే అనుకుంటాను బహుశా. అది ఆ వీడియో చూస్తే 10 టర్ములు కలిసి ఉండే అవకాశం ఉంటుందా? 10 టర్ములు అంటే 50 సంవత్సరాలు కలిసి ఉండాలి సార్. 50 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జీవించి ఉంటారనేది ఆయనే చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, 10 టర్ములు అనే విషయం కాదు సార్, ఎన్ని టర్ములు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తప్పేం కాదు. కానీ బట్ 10 టర్ములు ఒక రాజకీయ పార్టీ కలిసి ఉండటం అనేది బహుశా భారతదేశ చరిత్రలో కూడా అట్లా జరగలేదేమో అని డౌట్ నాకు. 10 టర్ములు కలిసి ఉంటే ముందుగానే ఈ టర్ము పలానా వాళ్ళు సీఎం, ఈ టర్మ్ పలానా వాళ్ళు సీఎం అని ఏమైనా రాసుకుంటారా? సార్ ఆయన ఆంతర్యం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు మనతోనే ఉంటారు, మన ఇన్ఛార్జీలు మనకు ఉంటారు, మన ఇన్ఛార్జీలు మన పార్టీ సిద్ధాంతం మంది, వాళ్ళు ఏమైనా తేడాలు వస్తే వాళ్ళ ఇన్ఛార్జిని ఆల్రెడీ మనం సస్పెండ్ చేస్తున్నాం కదా, వాళ్ళ ఇన్ఛార్జీలను పార్టీ నుంచి తొలగిస్తున్నాం కదా. జనసేన పార్టీలో ఏ ఒక్కరైనా కూటమి గురించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తూ లెటర్లు ఇప్పిస్తున్నాం కదా. ఇక ప్రాబ్లం ఏముంది? కలిసే ఉంటాం. వాళ్ళు బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మనం వాళ్ళ చేత బానిసత్వం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 10 కాకపోతే 15 టర్ములు కలిసి ఉంటామన్న రీతిలోనే నారా లోకేష్ గారి యొక్క ప్రసంగం ఉంది సార్. రైట్, ఓకే. శంకర్ గారు సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేయండి. అది సాధ్యమైన 10 టర్ములు కలిసి ఉండటం అనేది భవిష్యత్తులో ఏమవుతుందో ఏంటో చెప్పలేం. కానీ బట్ 10 టర్ములు కలిసి ఉంటే అభినందించాల్సిందే, గొప్ప విషయం అని లోకేష్ గారిని మెచ్చుకోవాల్సిందే. ఆ రకంగా జనసేనని కూడా బీజేపీని తనతోటి కలిసి తీసుకెళ్లే నేర్పడతనం ఉంటే గనక మెచ్చుకోవాల్సిందే. కానీ అది సాధ్యమయ్యే పనేనంటారా? 10 టర్మ్స్ కాదు సార్, వచ్చే టర్మ్ లోనే బీజేపీ ఉంటుందో లేదో ఎవరికి అర్థం కావట్లా. ఇప్పటికే అమిత్ షా ఆల్రెడీ వచ్చే ఎన్నికలు అన్ని చోట్ల ఒంటరిగా పోటీ చేసి సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నామని ప్రకటించున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఉంటుందో లేదో తెలియక ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారన్నది మొన్న తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా డికే శివకుమార్ తో ఎంత సన్నిహితంగా మెలిగారో మనం అందరం చూసాం. ఇది ఇలాంటి జరుగుతున్నప్పుడు సమయంలో హాట్ లైన్ లో నేరుగా రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా చాలా కాలంగా ఉంది. ఇదంతా జరుగుతుంటే ఇంకా 10 టర్ములు 20 టర్ములు ఇలాంటి ఒక కలంలో ఒక ఊహంలో ఎవరైనా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే సైద్ధాంతికంగా దాదాపు కలిసిమెలిసి సాగేటువంటి శివసేన బీజేపీ లాంటి పార్టీలే 4-5 టర్ముల నుంచి కలిసి సాగే దాఖలాలు. వాళ్ళకి 20-25 ఏళ్లకి అనేక విభేదాలు వచ్చాయి, ఎవరి ధరాలు చూసుకున్నారు. ఇప్పుడు ఒక పార్టీని రెండో పార్టీ మింగేసే పరిస్థితి మనం చూస్తున్నాం మహారాష్ట్రలో. అలాంటి పరిణామాలు మన దేశంలో మన కళ్ళెదురుగా సాగుతూ ఉంటే 10 టర్ములు 20 టర్ములు ఇంకెన్ని టర్ములు నెంబర్ ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలాంటిది సాధ్యం కాదని ఇప్పుడు మనకి పరిణామాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ కి అది తెలిసి కూడా కేవలం తన పార్టీ శ్రేణుల్ని మనకు ఇలా కలిసి ఉన్నంత కాలం మనకు అధికారం గ్యారంటీగా ఉంటుంది, మనమే ఎల్లకాలం అధికారంలో ఉంటాం, మొన్న 30 ఏళ్ల పాటు మనకి గ్యారంటీ, ఇక ఎప్పుడు గెలిచేలాగా నేను ఏర్పాటు చేశానని చంద్రబాబు కూడా ప్రకటించున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో.
కాబట్టి ఇలా మనమే ఎప్పటికీ ఉంటాం అధికారంలో అనేటువంటి ఒక ఊహల్ని, అలాంటి భ్రమల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది సార్. అవును. అయితే మీరు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు శంకర్ గారు. దాంట్లో ఏంటంటే డీకే శివకుమార్ గారితో కలిసి ఉన్నది బాగా అనుబంధంగా ఉన్నారన్నది. కానీ అంతకు మించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోంది, ఒంటరిగానే పోటీ చేస్తామన్న సంగతి మీరు గుర్తు చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ చంద్రబాబు గారు పొగిడారు. మరి అది బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా ఆ పొగడ్తలన్నింటినీ? చాలా ఇంట్రెస్టింగ్ సార్. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరి సంబంధాలు జగమెరిగిన సత్యం. తెలంగాణ అసెంబ్లీ వేదికగానే, మండలి వేదికగానే అక్కడ రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఆపించేసాం, నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నామని అధికారికంగా వెల్లడించారు. దాన్ని కనీసంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఖండించిన దాఖలాలు లేవు. అదే విషయాన్ని చంద్రబాబు కూడా తుంగభద్ర సభ సందర్భంగా కూడా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా నిలబడతారు అని. అంటే ఆయన నిలబడతారు కానీ మేము మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని పణంగా పెట్టేస్తాం, తాకట్టు పెట్టేస్తాం, దేనికైనా సిద్ధపడిపోతాం అనే అంశాన్ని పరోక్షంగా చంద్రబాబు అంగీకరించినట్టుగా మనం ఆ సమావేశంలో చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే అటు బీజేపీ నేతలు నేరుగా మోదీ, ఇటు చంద్రబాబు ఇద్దరు ప్రస్తుతించేదానికి, ఆయన్ని చాలా ఘనంగా కీర్తించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసుకునే రేవంత్ రెడ్డి కేంద్రంగానే అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్ తో రెండు పక్షాలతో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు కొనసాగించే పరిస్థితి ఉంది అనేటువంటి మాట అయితే పొలిటికల్ సర్కిల్లో మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. ఇప్పుడు చంద్రబాబు మాటలు మరోసారి వాటిని రుజువు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది కొమ్మినేని గారు. రైట్, బాగుంది. మెరుగుపడిన ముద్రగడ ఆరోగ్యం, ముద్రగడ గారి ఆరోగ్యం మీద కూడా ఆశ్చర్యకరంగా టీడీపీ, జనసేన వీళ్ళు రాజకీయాలు చేయటం, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓ పక్క జగన్ గారేమో అంత జాగ్రత్తలు తీసుకుని అన్ని శ్రద్ధలు తీసుకున్నా కూడా ఇట్లాంటి సీనియర్ నాయకుడి విషయంలో కూడా ఇట్లా మాట్లాడొచ్చా శేఖర్ గారు? సార్ వాళ్ళ రాజకీయ సంక్షిప్తంగా చెప్తే మిగతా అంశాలకు కూడా వెళ్ళాలి సార్. వాళ్ళ రాజకీయ నీచత్వానికి కాదేది అనర్హం సార్. ఎంతటి దుర్మార్గం అంటే వాళ్ళు రాజకీయ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారు. ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక సీనియర్ వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి, ప్రముఖ వ్యక్తి కూడా సార్. అలాంటి వ్యక్తి ఆరోగ్యం పాడైతే నాడు ఎయిర్ అంబులెన్స్ పంపించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డ మాట వాస్తవం. ఈ రోజు ఏదైతే హెట్రో పార్థసారథి గారి హాస్పిటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఏం సేవలు అందుతున్నాయి అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నట్టుగా మేము బయటకు వచ్చి అన్ని చెప్పుకోవాలా సార్? ప్రచారం చేసుకోవాలా? అంత పెద్ద మనిషికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం గురించి ఏదైతే సాయం చేస్తుంది, మేము ₹10 సాయం చేశాం, పావలా సాయం చేశాం అని చెప్పి పవన్ కళ్యాణ్ డప్పు కొట్టుకున్నట్టు కొట్టుకోవాలా సార్? ఎంతటి దుర్మార్గం! జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చారిటీ గురించి, లబ్ధిదారులకి సహాయం అందించడమే ముఖ్యంగా ఉంటాం ఎప్పుడైనా సార్. ఎవరైతే బాధితులు ఉంటారో, బాధితులు అర్హులు ఉంటారో అందరికి సాయం చేసుకునే దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందెళ్ళని తప్పిస్తే పిల్లల డబ్బా కొట్టుకోవడానికి కాదు సార్. అలాంటి అంత నీచత్వానిక. మీరు ఇంతకు ముందు ఒక వీడియో కూడా ప్లే చేశారు సార్, కన్నా రజనీ గారిది, అడ్వకేట్ సార్, సీనియర్ అడ్వకేట్ గారిది. ఆవిడ వెరీ క్లియర్ గా చెప్తున్నారు సార్. సో హెట్రో పార్థసారథి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముద్రగడ పద్మనాభం గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీరు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినట్టుగా కన్నా రజనీ గారు చెప్పారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డప్పు కొట్టుకోలేదు సార్, కొట్టుకోం సార్. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి మాకు ముఖ్యుడు, ఆయన ప్రాణాలతో కాపాడుకోవడమే మాకు అవసరం. ఆయనకు చేసిన సాయాన్ని నీచంగా, మొన్న గద్దరికి సాయం చేశారని చెప్పుకున్నట్టుగా ఇంత నీచంగా ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం కాదు సార్. ఎంతో మందికి ఆపరేషన్లు చేయించాం, ఎంతో మందిని 2500 మందిని వెంకటప్ప స్కూల్లో ఫ్రీగా చదివిస్తున్నాం. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని చేసిన సాయాన్ని రాజకీయ పబ్లిసిటీ కోసం వాడుకునే నీచమైన స్థాయిలో లేదు సార్. వాళ్ళు పావలా సాయం చేసి 10 పైసలు చేశాను ప్రచారం చేసుకోవడంలోనూ సిద్ధహస్తులే, ఎదుటి వారి మీద దుమ్మెత్తు పోయడంలోనూ సిద్ధహస్తులే అనే విషయం
ముద్రగడ పద్మనాభం గారి అంశంలోనే తేటతెల్లమవుతా ఉంది సార్. రైట్, శంకర్ గారు మీరే ఉంటారు? ముద్రగడ విషయంలో జరుగుతున్న ప్రచారం అత్యంత శోచనీయం సార్. ఎందుకంటే ముద్రగడ గారు నాకు ఒక 20 ఏళ్లగా ప్రత్యక్ష పరిచయం. ఆయన నాతో చాలా సన్నిహితంగా మెలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుడి విషయంలో ఈ ప్రచారం చాలా చాలా బాధాకరం. ముద్రగడ విషయంలో ఇప్పుడు కాదు, ఒక 6 నెలల ఏడాది క్రితం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసేదానికి కూడా ఏర్పాటు చేశారు కాకినాడ నుంచి, అప్పట్లో అత్యవసర పరిస్థితుల్లో. ఇప్పుడు కూడా నేను బాలుతో మొన్న 2 రోజుల క్రితం కూడా మాట్లాడున్నాను. ఆ ముద్రగడ ఆరోగ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అక్కడ ఇప్పుడు ఆ సింధు ఆసుపత్రిలో ఆయనకు ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా మెరుగవుతుంది. ఎమర్జెన్సీ నుంచి ఆయన ఇప్పుడు జనరల్ వార్డుకు కూడా షిఫ్ట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎమర్జెన్సీలో ఉండగా వెళ్లి పరామర్శించలేదు, కనీసం కూడా చూడలేదు అని క్రాంతితో, అంటే ముద్రగడ గారి అమ్మాయితో అలాంటి వ్యాఖ్య చేయించడం, దాన్ని పట్టుకుని ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో అదొక పెద్ద రాజకీయ వివాదంగా మార్చడం, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్యలతో ఇప్పుడు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు వాటి నుంచి దృష్టి మళ్లించి ఒక పెద్ద అయిన ఆరోగ్య సమస్యని వాడుకుని దాన్ని రాజకీయ రాద్ధాంతంగా చేసేటువంటి ప్రయత్నానికి పూనుకోవడం చాలా చాలా విచారకరం. ఇలాంటి పరిస్థితి ఎవరో ఆహ్వానించకూడదన్నది నా అభిప్రాయం. కొమ్మినేని. రైట్, ఘోరీ కంటే ఘోరం పులివర్తి నాని. ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడసాని గారు ఆగ్రహమట. ప్రైవేటు జపం కూటమి అసమర్థతకు నిదర్శనం. ఉద్యోగుల బకాయిలు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల బకాయిలకు నిధులు ఇవ్వాలని చెప్పి ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ కోరారు. ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు పార్టీ, సంపద సృష్టించపోగా ఉన్న ఆస్తులనే ఊడిచేస్తున్న చంద్రబాబు సర్కార్. మరోవైపు బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్. సో ఈ రెండింటిని చూసి మీరు ఎట్లా కామెంట్ చేస్తారు శంకర్ గారు? ఈ రెండింటిని కలుపుకుంటూ మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ ని 2029 నాటికి అగ్రస్థానాన్ని చేరుస్తానని చంద్రబాబు అన్నారు. చాలా మంది అది సాధ్యమా అనుకున్నారు. కానీ ఆయన 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ లో అగ్రపీఠాన్ని నిలిపారు అప్పుల్లోనే కాదు, అధిక ధరలు ద్రవ్యోల్బణం ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. ధరల్లో టాపు, అప్పుల్లో టాపు, అవస్థల్లో టాపు. ఇప్పుడు ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చింది రోగాలు, ఆంధ్రప్రదేశ్ ని రోగాలు చుట్టుముట్టి ఒకవైపు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటి రోగాలతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయే పరిస్థితి వచ్చింది. అంటే రోగాలతో ఆసుపత్రులు నిండిపోవడంలో కూడా టాప్. ఇలా ఆంధ్రప్రదేశ్ ని ఇలాంటి ఒక ముందంజలో నిలబెడుతున్నటువంటి సమయంలో అప్పుల క్యాలెండర్ అండి ఆసక్తికరం. సడన్గా ఈ ప్రభుత్వం వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందో ఎవరికి ఏరుకో, ఎటుపోయిందో ఎవరికి తెలియదు, కాకెత్తిపోయిందో మరి ఏందో తెలియదు. కానీ జాబ్ క్యాలెండర్ లేదు, కానీ అప్పుల క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. రాబోయే 3 నెలల్లో నెల కనీసంగా 7,500 తక్కువ కాకుండా అప్పులు చేసే దానికోసం అప్పుల క్యాలెండర్ అయితే వచ్చింది. చాలా బిడ్డ, దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అప్పులు చేయడం అంటలా, రుణ సమీకరణ, రుణ స్వీకరణ ఇలాంటి కొత్త కొత్త పదాలతో అప్పులు చేస్తున్న విషయాన్ని కూడా మబ్బి పెట్టే ప్రయత్నం ఒక సెక్షన్ మీడియా చాలా బలంగా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటే అప్పులు చేయడం, చంద్రబాబు అయితే రుణ సేకరణ, లోన్ పూలింగ్ అంట చాలా విడ్డూరమైనటువంటి తీరున సాగుతుంది. అయితే ఇన్ని అప్పులు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల కన్నా చంద్రబాబు 2 ఏళ్ల పాలనలోనే ఎక్కువ అప్పులు చేశారని మనకు లెక్కలు కనిపిస్తుంది. ఇలా అప్పులు చేసినప్పటికి కూడా రాష్ట్రంలో ఏమైనా సొంత ఆదాయం పెంచేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు సమకూర్చే పని చేస్తున్నారా అంటే అందుకు పూర్తి విరుద్ధమైన ప్రయత్నం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు ఆదాయం లేదని చెప్పి పీపీపీ అని పేరు పెడుతున్నారు. రోడ్లు పీపీపీ పేరుతో స్టేట్ హైవేని తొలిసారిగా అమ్మకానికి పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి టోల్ గేట్లు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ అమ్మకానికి పెట్టేసి ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు నడిపేసి 52,000 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆటలాడే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అదే సమయంలో జువలదిన్నె లాంటి హార్బర్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి హార్బర్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసి తొలి బెర్త్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తే ఇప్పుడు పోర్టులు కూడా అమ్మకానికి పెడుతున్నారు. అంటే అప్పులు చేస్తున్నారు, ఆస్తులు అమ్మేస్తున్నారు. అంటే అప్పులు చేసి ఆదాయం సమకూరుస్తున్నారంటే అది పోగా ఆస్తులు అమ్మేసేటువంటి ప్రక్రియలో కూడా
చాలా వేగంగా సాగుతున్నారు. అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అన్నింటిలో ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మున్సిపల్ సంస్కరణల పేరుతో ఇక తాగునీరు, చెత్త నిర్వహణ, డ్రైనేజీల పరిశుభ్రత వీటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది మున్సిపల్ కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవద్దు అని కార్మికులు రోడ్డెక్కి విజయవాడలో పెద్ద స్థాయిలో ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నిర్మించి సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి జువలదిన్నె హార్బర్ వరకు అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నటువంటి తరుణంలో రెండో వైపు అప్పుల పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అప్పుల కుప్పగా రాష్ట్రం మారుతుంది, రెండో వైపు ఉన్న ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళ జేబుల్లో పోతున్నాయి. మరి వస్తున్నటువంటి ఆదాయం అంతా ఏమవుతుంది? అమ్మేసుకుంటున్నటువంటి ద్వారా కొంత ఆదాయం, అప్పుల ద్వారా భారీగా రాష్ట్ర ప్రజలకి భారం, ఈ మొత్తం అంతా ఏమవుతుంది అనేటువంటిది అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటే 5,000 కోట్లు లేవు అని చెప్తారు. ఉద్యోగులకి బకాయిలు చెల్లించండి అయ్యా అంటే 35,000 కోట్ల రూపాయల భారం ఈ రోజు రాష్ట్ర ఉద్యోగుల మీద, ఉద్యోగులు ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి భారం ఉంది. చివరికి ఉద్యోగ సంఘాల నాయకులు మీరు ఎలాగూ మా బకాయిలు చెల్లించలేరు కాబట్టి ఈ 35,000 కోట్లకి ఒక్కొక్క ఉద్యోగికి ఎంతెంత అప్పు ఉందో భారం ఉందో లెక్కలేసి ఆ మేరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేయండి, ప్రభుత్వం భూములు మాకు రాసి ఇచ్చేయండి, స్థలాలు ఇస్తారో భూములు ఇస్తారో లేదంటే పొలాలు ఇస్తారో ఎక్కడో చోట మాకు ఆ 35,000 కోట్లకి మొత్తం అప్పులు తీర్చేలా సరిదీసేయండి అని ఉద్యోగ సంఘాల నాయకులు అడగాల్సిన పరిస్థితిని తీసుకొస్తారు. అప్పులు తీసుకొచ్చారు కాబట్టి అప్పులతో ఉద్యోగులు బకాయిలు తీర్చారా? పిఆర్సీ, ఐఆర్ లాంటివి ఏమైనా ఇచ్చి వాళ్ళ ఉద్యోగులకు పనిచేసేటువంటి సిబ్బందికి ఏమైనా ప్రయోజనం కలిగించారా అంటే లేదు. పోనీ ప్రభుత్వ ఆస్తులు పెంచేటువంటి ప్రయత్నం చేశారా? ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ పోర్టులు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ కి అతి విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నందుకు ఆ పోర్టులన్నీ రెడీ చేసి రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచే మార్గాలు చేశారా అంటే అది లేదు. మరి ఏం చేస్తున్నారా అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఏమో డబ్బులు లేవంటారు, అభివృద్ధి కార్యక్రమాలేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. రాష్ట్రంలో మాత్రం సంక్షేమం, అభివృద్ధి కొత్త పొంతలు తొక్కేస్తుంది. విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేసాం, ప్రగతి పురోగతి వైపు సాగిపోతుంది అని మాత్రం ప్రచారం చేస్తారు. అంటే ప్రచారం చాలా పీక్స్ లో ఉంటుంది, పనినేమో ఫలితాలేమో పీక్ లో మీరు చెప్పిన దాంట్లో ఆసక్తికరమైన ఏంటంటే ఉద్యోగస్తులు మరి అడుగుతున్నారా? మీరు చెప్పిన దాని ప్రకారం స్థలాలు ఇవ్వమని అడుగుతున్నారంటే అమరావతి రాజధానిలో 1,000 ఎకరాలు మిగులుతుంది అంటున్నారు కదా. ఒకవేళ రైతులకి ఇవన్నీ డెవలప్ చేసి ఇవన్నీ చేస్తే అక్కడ కానీ లేదా విశాఖపట్నం లేదా తిరుపతి ఇట్లా కీలకమైన ప్రాంతాల్లో ఉద్యోగులకి స్థలాలు ఇచ్చి ఆలోచన చేస్తే ఏది మామూలుగా అయితే గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంటుంది ఉద్యోగులకి. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ వాళ్ళకి రావాల్సిన బకాయిలకి ఇచ్చే ఆలోచన చేస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. దాని పరిణామాలు ఇవన్నీ పక్కన పెడితే రైట్. శేఖర్ గారు, కొమ్మినేని గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటంటే సంపద సృష్టి. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఏ సభకి వెళ్ళినా చెప్పారు సార్. రెండో మాట ఏంటంటే రాష్ట్రం మీద అప్పుల మోత, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం సోమాలియా అయిపోయింది, రాష్ట్రం ఆర్థిక విధ్వంసం చెందింది. ఈ 3 మాటలతోటి రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషం చిమ్మి అధికారంలోకి వచ్చింది కూటమి సార్. మరి వీళ్ళు వచ్చిన తర్వాత వాస్తవ లెక్కలు ఏంటంటే 10 లక్షలు 15 లక్షల కోట్లు అనేది ఎగిరిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చింది 3,32,000 కోట్లు సార్. సరే వీళ్ళు సంపద సృష్టి ఏమన్నా సృష్టిస్తున్నారా అంటే ఉన్న సంపద మొత్తం ఆవిరైపోతుంది సార్. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు మొత్తం ఆవిరైపోతా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆవిరేయడంతో పాటుగా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపద ఏదైతే ఉందో ఆ సంపదను కూడా ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టేస్తా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు. ఇది నిజంగా ఓఎల్ఎక్స్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం సార్. ఓఎల్ఎక్స్ లో అమ్మేయండి బాస్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సార్ ఏం చేస్తా ఉన్నారంటే మెడికల్ కాలేజీలు అమ్మేయండి బాస్, ఫిషింగ్ హార్బర్లు అమ్మేయండి బాస్, అదే విధంగా ప్రభుత్వ భూములు అమ్మేయండి బాస్, ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీని అమ్మేయండి బాస్, టూరిజానికి చెందినటువంటి హోటల్స్, ఏపీ టూరిజానికి చెందినటువంటి హోటల్స్ అమ్మేయండి బాస్. ఇలా రాష్ట్రంలో వీళ్ళ అమ్మకానికి కాదేది అనర్హం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాడు సుదీర్ఘ తీర రేపు ఉందని చెప్పేసి 26,501 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చి రాష్ట్రానికి సంపద సృష్టిస్తే వాటిని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా కట్టబెడుతూ రాష్ట్ర సంపదని
ఆవిరి చేస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక అప్పుల గురించి సార్, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేసి పడేశారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి అప్పు రత్న, అప్పు వీర అని చెప్పేసి, అప్పు సామ్రాట్ అని చెప్పి కార్టూన్లు వేసినటువంటి దుర్మార్గమైన పత్రికలు నేడు రుణ సమీకరణ, రుణం మంజూరు అంటే అదేదో ఒక్క నిమిషం ఒక పాయింట్ సార్. సో గత త్రైమాసికంలో సార్, రైట్ ఇక మనం వేరే అంశాల్లో కూడా వెళ్ళాలి. విద్యా వ్యవస్థలో మార్పు వెంటనే సాధ్యం కాదు అంటూ సింగపూర్ పంపించి వచ్చిన ఇది టీచర్లను బృందాన్ని పంపించి వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ లోకేష్ గారు అన్నారట. రైట్, బంగారు కుప్పం మళ్ళీ తెరపైకి చిగురుగుంట విసానత్తం గనులు ఏకంగా ఇక మొత్తం స్వర్ణమయం అయిపోయినట్లుగా పిక్చర్ ఇవ్వాలనే ప్రయత్నం మరేంటో. నెక్స్ట్, చంద్రబాబు గారు నేడు వెలుగొండకి వెళ్తున్నారట. 8 జ్యుడిషియల్ కస్టడీ ఓవర్ టెంపుల్ డొనేషన్ ఫండ్. ఇదొక ఇంట్రెస్టింగ్ విషయం. పరకామణి మీద అంత అడావుడి చేశారు. ఇక్కడ వీళ్ళెవరు సనాతన వాళ్ళు కానీ బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఎవ్వరు మాట్లాడలేదు ఏంటండి. అయోధ్యలో అంత పెద్ద స్కామ్ జరిగితే శంకర్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. మనం ఈ ఎన్హెచ్ఆర్సీ ఇష్యూకి వీటికి వెళ్ళాలి కదా మనం. చాలా విడ్డూరం కుమ్మినేని గారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఏమో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అదే పాత పాటే పాడుతూ, సిట్ రిపోర్ట్ లో తేటతెల్లం చేసిన తర్వాత కూడా పాత పాటే పాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన కళ్ళెదురుగానే దేశవ్యాప్తంగా భక్తులందరూ ఇచ్చినటువంటి విరాళాలని దుర్వినియోగం చేసి వాళ్ళంతా ఏంటి విలువలకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పినటువంటి వాళ్ళంతా ఇప్పుడు అందరూ భారీ మొత్తంలో స్వాహా చేస్తే ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారో, ఎలా అయోధ్య రాముడి విషయంలో అక్కడికి లడ్డూలు కల్తీ పంపేశారని ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్షలు చేసినటువంటి వాళ్ళు అదే అయోధ్యలో కోట్లాది రూపాయల సొమ్ము స్వాహా అయితే తమకు పట్టనట్టుగా ఎలా వ్యవహరిస్తున్నారో అవకాశవాద ధోరణిని తేటతెల్లం చేస్తుంది కొమ్మినేని గారు. రైట్, బాగా చెప్పారు. శేఖర్, సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడదలిస్తే మాట్లాడండి. మనం వేరే అంశంలోకి, ప్రధాన అంశంలోకి వెళదాం. సార్, కొమ్మినేని గారు, దేశంలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వం, సనాతన ధర్మం అనేది రాజకీయ వస్తువుగా మారిపోయింది సార్. ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లాలంటే హిందుత్వం, సనాతన ధర్మం సార్. బాగా చెప్పారు. కానీ మనం అధికారంలో ఉన్నాం. మనం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏదైతే అయోధ్య రామాలయానికి చెందినటువంటి వేల కోట్ల రూపాయల డబ్బులు అన్యాక్రాంతం అయిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఎక్కడ మాట్లాడరు సార్. కానీ పరకామనికి సంబంధించి దొంగని పట్టుకొని అతని దగ్గర నుంచి రికవరీ చేస్తే దాన్ని రాజకీయం చేశారు సార్. ఇంకా నిజమైన హిందువులు వీళ్ళ సార్? ఎంతటి దుర్మార్గం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి చూడు హిందుత్వం మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు సార్. వాటికి ఒక చిన్న నిదర్శనం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నిజంగా అడుగుతున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో కాదా సార్? ట్యాంకర్ రిజెక్ట్ చేసింది ఈ ప్రభుత్వ హయాంలోనే. రిజెక్ట్ చేసిన ట్యాంకర్ తిరిగి వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే. కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది ఈ ప్రభుత్వ హయాంలోనే. ఇది మేం చెప్పడం కాదు సార్, సిబిఐ షార్ట్ షీట్ నెంబర్ 44 లో చెప్తా ఉన్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మతం రంగు పులిమి దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా కల్తీ చేసింది ఈ ప్రభుత్వం కాదా? వీళ్ళకి దేవుడు అంటే భయం, భక్తి రెండు లేవు సార్. రాజకీయ వస్తువే. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికైనా రాజకీయం కావాలి, వేరే వాళ్ళని టార్గెట్ చేయడానికైనా రాజకీయం కావాలి, అంటే హిందుత్వం కావాలి సార్. ఈ హిందుత్వ ఎజెండాను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం కోసం లడ్డు కల్తూ చేసి దాన్ని ఈ రోజుకి రాజకీయం చేస్తా ఉన్నారు. పరకామణి అంశంలోనే అదే రాజకీయం చేస్తా ఉన్నారు. నిజంగా దుర్మార్గమైన అంశం సార్. హిందువులు కూడా మేల్కోవాలి సార్. ఈ యొక్క అయోధ్య విషయం, అయోధ్య గురించి మాత్రం కిక్కురు మంటలేదు. శిథిలాల కింద 50,000 మంది ఉన్నారట వినోద్ జిల్లాలో. ఇంకా భూకంపం యొక్క ఇష్యూ మీద ఇదొక లాస్ట్గా ఈ సాయి కృష్ణ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా మన ఇంటికి మన బంగారం మార్కెట్లోకి వచ్చేసిన జొన్నగిరి గోల్డ్ కేజీఎఫ్ కూడా ఇంత ప్రచారం చేశారో లేదో శేఖర్ గారు, ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే అసలు ఆ స్థాయిలో బంగారం ఉత్పత్తి అయిపోతుందా? ఉత్పత్తి అయితే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంత హైపా లేకపోతే నిజంగానే ఉపయోగమా? శేఖర్, మీకు బెంగళూరులో కూడా ఉంటుంటారు కదా, దాని మీద నాకు సరదాగా అనిపించి ఆసక్తి అనిపించి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈవెంట్ సీఎం అని చెప్పేసి మీలాంటి
ఎస్ ఈవెంట్ సీఎం అని చెప్పి ఇలా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది వ్యాఖ్యానించారు సార్ ఆయన గురించి. సో ఆయన ప్రహసనంగా పరిపాలన ఉంటుంది తప్పిస్తే రియాలిటీలో ఎక్కడా ఉంటుంది సార్. ఆయన విజన్ 2020 విజన్ 47 ఏదో అంటున్నారు సార్, 2047 ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటారు సార్. జొన్నగిరి గోల్డ్ మైన్ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సార్. జొన్నగిరి గోల్డ్ మైన్ కి ఏదైతే ట్రయల్ రన్ నిర్వహించింది మా ప్రభుత్వ హయాంలోనే, పర్మిషన్లు ఇచ్చింది మా ప్రభుత్వ హయాంలోనే, పనులు స్టార్ట్ అయింది మా ప్రభుత్వ హయాం. మేము మాత్రం ఇంత ప్రచారం చేసుకోలేదు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క జొన్నగిరి తోటి మన బంగారం మనకే, ఎన్ని కేజీల బంగారం వస్తుంది ప్రతి సంవత్సరం, ఎన్ని కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఎన్ని కేజీల బంగారం అవసరం ఉంది, వీటి రెండింటిని బేరీజ్ వేసి ఆ వార్త రాస్తే, వీటి రెండింటిని బేరీజ్ వేసి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడితే ఎక్కడైనా వాస్తవంగా ఉంటుంది. ఆ వార్తకి ఆయన మాట్లాడిన మాటకి హేతుబద్ధత ఉంటుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా ఉంది కానీ ఎప్పుడు ఇంత ప్రచారం చేసినట్టుగా కనపడదు. రైట్, మొత్తం మీద మీరు అన్నట్టు డైవర్షనా లేకపోతే రకరకాల ప్రచారాలు చేసి జనాన్ని కాస్త మబ్బులో పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం ప్రభుత్వానికి గట్టిగానే చుట్టుకుంటుందా? అయితే దాన్ని కవరప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ వారనండి, ఎల్లో మీడియా అనండి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మరోవైపు కానిస్టేబుల్స్ ఇద్దరు జంప్ అంటూ కూడా వార్తలు వచ్చాయి, పరారీలో ఉన్నారని ఎల్లో మీడియా కూడా రాసింది. మొత్తం ఇష్యూని కేవలం కానిస్టేబుల్స్కి పరిమితం చేసి ఆ పైకి వెళ్లకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తల్లి సడన్గా ఊహించలేదు. యాక్చువల్గా చంద్రబాబు గారిని కలిసిన తర్వాత న్యాయం జరిగిందని చెప్పినటువంటి తల్లి ఇప్పుడు న్యాయ పోరాటానికి సిబిఐ ఎంక్వైరీ కోరటం చాలా సంచలనాత్మకంగా ఉంది. మరి గౌరవ న్యాయస్థానం వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ, బట్ ఇది చాలా మేజర్ డెవలప్మెంట్ కింద ఈ కేసులో చెప్పాలి. రాష్ట్రంలో మానవ హక్కులు పూర్తిగా మృగ్యమైన వేళ, ఆ అరాచకం ఇష్టారాజ్యంగా సాగుతున్న వేళ ఇలా న్యాయ పోరాటం చేయటం ద్వారా ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ రెడ్ బుక్ పిచ్చిగోల పోయేటట్టుగా ప్రజలందరూ పాటుపడాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో ఆమె గెలవాలని ఆకాంక్షించాలా? ఏమిటి శంకర్ గారు, మీరేమంటారు? ఓవరాల్గా ఈ తాజా పరిణామాల మీద మీ విశ్లేషణ ఏమిటి? కుమ్మినేని గారు, సాయి కృష్ణ తల్లేసిన పిటిషన్ చంద్రబాబు సర్కార్కి చెంపపెట్టుగా భావించాలి సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదు ఆమె కోర్టుకు నివేదించినటువంటి అంశం. ఇది కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు ఏకపక్షంగా సాగుతున్న ధోరణి మీద చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. గతంలో సవేందర్ రెడ్డి అని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త విషయంలో ఏపీ హైకోర్టు చాలా సీరియస్ అయింది. సీరియస్ కావడమే కాకుండా ఏపీ పోలీసుల్ని విచారించి తప్పించేసి సిబిఐ ఈ కేసును టేకప్ చేయాలి అని ఆదేశించిన సందర్భాలు మనం చూసాం. అంటే ఏపీ పోలీసుల విచారణ దర్యాప్తు ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో, ఎంత ఏకపక్షంగా ఉంటుందో, వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం దిశలో ఉంటుందో ఆ కేసే తేటతెల్లం చేసింది. ఇప్పుడు మళ్ళీ సాయికృష్ణ తల్లి స్వయంగా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్, నిజానికి ఈ కేసులో సిబిఐ విచారణ చేయాలి అని తొలుత కోరింది జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే అప్రమత్తం కావాల్సింది పోయి చంద్రబాబు సర్కారు మొత్తంగా ఆరంభం నుంచి ఈ కేసుని కప్పిపుచ్చాలి, జనం దృష్టికి రాకుండా చూడాలి, ఏదో రకంగా ఈ కేసు పూర్తిగా మసిపూసి మారేడికాయ చేసేయాలి అనేటువంటి దిశలోనే సాగింది. మనం చూస్తున్నాం ఈ ఘటన దాదాపు మే 1-2 వారాల్లో జరిగినట్టుగా సిట్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మే 3వ వారంలో 4వ వారంలో తల్లి రోడ్డెక్కి ఆందోళన చేసింది. ఆ తల్లి రోడ్డెక్కి కన్నీరు మున్నీరు అయితుంటే ఆ తర్వాత బెదవాడ బార్ అసోసియేషన్ ఈ కేసులో జోక్యం చేసుకుని లీగల్ గా మూవ్ అయ్యింది. ఇలాంటి అనేక దశలు జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో, అది కూడా రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా భావించే బెదవాడ నడిబొడ్డులో ఘటన జరిగినప్పుడు వెంటనే అప్రమత్తమై ఈ కేసులో అలాంటి పరిణామాలు ఉద్భవించినప్పుడు వెంటనే దర్యాప్తుకు ఆదేశించాల్సినటువంటి ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి తమకు సంబంధం లేదన్నట్టుగా సాగింది. ఎంత దాకా అంటే జూన్ 15వ తారీఖున ఈ కేసు ఎబిఎస్ కార్పస్ పిటిషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు కూడా అసలు సాయికృష్ణ తమ పరిధిలో లేడు, పోలీసుల కస్టడీలో లేడు అని కూడా హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే రాష్ట్ర ఉన్నత న్యాయ వ్యవస్థను కూడా పక్కదారి పట్టించేలా
మొత్తం రాష్ట్ర ప్రజల్ని నయవంచనకు గురి చేసేలా పోలీసుల రిపోర్ట్ ఉంది. ప్రభుత్వం తరఫున వాదించినటువంటి ఏజీ కోర్టుకి నివేదించినటువంటి అంశం కనిపిస్తుంది. అంటే ఏ తీరున ఈ కేసుని పూర్తిగా తొక్కివేయాలని, అసలు బయటికి రాకూడదని ప్రభుత్వం ప్రయత్నించిందో మనం చూసాం. చివరికి జూన్ 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జూన్ 19వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత సిఐ నాగరాజ్ని ఎందుకు అరెస్ట్ చేయరని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయగానే జూన్ 23వ తారీఖున అరెస్ట్ కూడా పూనుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసి కారకులు ఎవరెవరు అన్న దాని మీద లోతుల్లో తెలుతున్నారా అంటే లేదు. మొత్తంగా సీసీ ఫుటేజ్ మాయమైందని, శవం కూడా ఇంకా ఆచూకీ దొరకలేదని, ఇలా మొత్తంగా కేసుని చాలా చిన్న అంశంగా మార్చేసి అసలు ఈ కేసులో లోతుల్లోకి వెళ్లకుండా, అసలు కారకులు బయటకు రాకుండా కప్పిపుచ్చాలనేటువంటి ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో ఉంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అంటే ఈ కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని, ఒక ఎంపీ లెవెల్లో సుపారీ ఇచ్చి మర్డర్ చేసేటంత వరకు ప్రయత్నం కూడా జరిగిందని, ఒక చాలా పెద్ద ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో సాయికృష్ణని పూర్తిగా లేకుండా చేసేయాలనే దానికి ప్రయత్నం చేశారని అనేక రకాల కథనాలు వస్తున్నాయి. వాటన్నిటిని వెలికి తీయాల్సింది పోయి సీసీ ఫుటేజ్ మాయం చేశారు. సీసీ ఫుటేజ్ మాయం చేస్తే ఆ సీసీ ఫుటేజ్ తొలగించేదానికి కమిషనర్ డీజీపీ ఆఫీస్ లో బ్యాకప్ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఎందుకు వెల్లడించలేదు? చుట్టూ ఆ లోతుల్లోకి ఎందుకు వెళ్ళడం లేదు? ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు సాయికృష్ణ తల్లి బయటకు వచ్చి సిబిఐ విచారణ కోరాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత అదే తల్లి విజయవాడ కోర్టులో జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి అని పిటిషన్ వేశారు. అలాంటి బాధితురాలు ఇప్పుడు నేరుగా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారంటే ఎంతగా ఈ ప్రభుత్వం తీరు లోపభూయిష్టంగా ఉందో. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక లాక్ ఆఫ్ డెత్, కస్టోడియల్ టార్చర్ చేసి ఒక మనిషి ప్రాణం తీసేస్తే, ప్రాణం తీసేయడమే కాదు అసలు గతంలో డెడ్ బాడీ డోర్ డెలివరీ అని మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు నో డెలివరీయే లేదు. డెడ్ బాడీ ఏమైందో తెలియదు, మొత్తంగా బూడిచ్చేసి కృష్ణానదిలో కలిపేశారనేటువంటి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఇందులో జోక్యం చేసుకుని ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి బూడిదైనా వెలికి తీయండి, అది ఎక్కడుందో దాన్నైనా తీసుకురండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంతటి స్థితిలో మన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందో ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి గంగమ్మ వదంతో ఇంతకన్నా అమానవీయమైనటువంటి ఘటనగా మారుతుంటే, దానికి తోడు ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్, దాంతో పాటుగా ఇదే కృష్ణలంక పిఎస్ లో అదే సిఐ నాగరాజు వేధింపులతో చనిపోయినటువంటి క్రాంతి కుమార్ ఎపిసోడ్, ఇలాంటి అనేక ఘటనలు కళ్ళెదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందా, పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా పట్టు కోల్పోయిందా అనేటువంటి అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు కూడా కేవలం ప్రభుత్వ పెద్దల్ని సంతృప్తి పరిస్తే చాలు, రాజకీయంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కేస్తే చాలు, వాళ్ళ గొంతు నొక్కేస్తే చాలు, ఈ ప్రభుత్వ పెద్దలు సంతృప్తి పడతారు, మిగిలిన విషయాల్లో మనం ఏం చేసినా చెల్లుపోతుంది అనేటువంటి తీర్పు వచ్చేసినట్టుగా ఈ పరిణామాలన్నీ మనకి చాటుతున్నాయి. చాలా తక్కువ వ్యవధిలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీసుల కస్టడీలో టార్చర్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వైనాలు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. రాష్ట్రంలో మొత్తం మానవ హక్కుల ఉల్లంఘన ఎంత యథేచ్ఛగా సాగుతుందో, అంతటి తీవ్ర పరిణామాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా కళ్ళప్పగించి చూడటం తప్ప ఎక్కడ కట్టడి చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసిందో, ఇది రాష్ట్రంలో పోలీసింగ్ అన్నది అదుపు తప్పినటువంటి తీరుకి అర్థం పడుతుంది. ఇది చంద్రబాబు పాలనా సామర్థ్యానికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆయన ఎంత అసమర్థతతో పరిపాలిస్తున్నారో మనందరికీ చాటుతుంది. ఇలాంటి ఘటన జరుగుతుంటే చాలా మంది పాపం హోంమంత్రి వంగల్పూడి అయితే ఏం చేస్తున్నారు, ఇది హోంమంత్రి వైఫల్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజానికి లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, చంద్రబాబు దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం అంతా చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలా పోలీసులు చెలరేగిపోతుంటే ప్రజల ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి, రక్షక భటులు కాస్త భక్షక భటులుగా మారి మొత్తంగా ఒకప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ఒక లీగల్ రౌడీలుగా గోండాలుగా మారిపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలకి ఏ మాత్రం రక్షణ లేదనేటువంటి తీరును చాటుతోంది. దీని మీద ఇప్పటికైనా కోర్టు స్పందిస్తే, సిబిఐ ఎంక్వైరీ చేస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలన్నీ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే తప్పు చేసినటువంటి వాడికే మళ్ళీ మీరే దర్యాప్తు చేయండి, మీరే నిందితులు ఎవరో తేల్చండి అంటే ఆ విచారణ ఎలా సాగుతుందో మనందరికీ తెలుసు. ఇప్పటికే అలాంటి విచారణ పూర్తిగా పక్కదారి పట్టించేటువంటి తీరున
ఒక సిఐ కాకుంటే ఆయనకి సన్నిహితులుగా మెలిగినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, వీళ్ళు కాకుంటే ప్రైవేట్ గా సిఐ స్నేహితుడు ఒకరు ఇందులో ఉన్నారనేటువంటి పేరుతో ఈ మొత్తం ఎపిసోడ్ ని మసి పూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నారు. సిట్టు నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పేర్కొంది. మే 2వ వారంలో సాయి కృష్ణని చంపేసిన తర్వాత అదే కృష్ణలంక పిఎస్ లో డెడ్ బాడీని ఎస్ఐ చూసినట్టుగా కూడా పేర్కొన్నారు. మరి ఎస్ఐ డెడ్ బాడీ చూసారంటే ఆ సమాచారం ఉన్నతాధికారులకి చేరదా? ఉన్నతాధికారులకు చేరిందంటే ప్రభుత్వ పెద్దల దగ్గర ఉండదా? ప్రభుత్వ పెద్దల దగ్గర సమాచారం ఉన్నప్పటికీ ఇలా మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని, ప్రజల్ని, ఆఖరికి ఉన్నత న్యాయస్థానాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి రీతిలో పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి ఈ మొత్తం తంతు మీద కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. ఎన్హెచ్ఆర్సీతో పాటుగా సిబిఐ రంగంలోకి దిగి మొత్తం లోతుల్లోకి వెళ్ళి అసలు కారణాలేంటి, ఒక రౌడీ షీటర్ తన పని మొత్తం మానుకుని ఎక్కడో మార్కాపురంలో తలదాచుకుని అక్కడ జొమాటో డోర్ డెలివరీ బాయ్ గా ఒక గిగ్ వర్కర్ గా పనిచేసుకుంటుంటే అతని ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మీద అసలు కారణాలు వెలికి తీస్తే మాత్రమే ఇలాంటివి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పూర్తి లోతుల్లో ప్రయత్నం జరగాలని, అందుకు సిబిఐ రంగంలోకి రావాలని, అందుకు తగ్గట్టుగా హైకోర్టు ఆదేశాలు ఇస్తుందని ఆశిద్దాం. కొమ్మినేని రైట్. శేఖర్ గారు తాజా పరిణామం మీద ఎన్హెచ్ఆర్సీ కానీ ఆవిడ తల్లి మొదట సంతృప్తి చెందిందనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారు సిబిఐ దర్యాప్తు కోరడం, ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే సిబిఐ దర్యాప్తు కోరినా మళ్ళీ అది కూడా నిష్పక్షపాతంగా జరిగేలాగా అక్కడ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. సాయి కృష్ణ ఏదైతే ఉదంతం గురించి మొదటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా శంకర్ గారు స్పష్టంగా వివరించారు సార్. కాకపోతే నేను మళ్ళీ ఆ అంశాల జోలికి వెళ్లకుండా సాయి కృష్ణ తల్లి గారు నిన్న మీరు మాట్లాడినట్టుగా సిబిఐ ఎంక్వైరీ కోరడంతో పాటుగా దాన్ని హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి అని చెప్పి కోరడం మాత్రం శుభ పరిణామం సార్. మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకునేది ఒకటే సార్, ఎవరైతే చంపివేశారో, ఎవరైతే శవాన్ని మాయం చేశారో వాళ్ళే దర్యాప్తు చేస్తే నిష్పక్షపాతంగా ఎలా కొనసాగుతుంది, అసలు దోషులు బయటకు ఎలా వస్తారు, నిజానిజాలు బయటకు ఎలా తెలుస్తాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూనే ఉంది సార్. సో చంద్రబాబు నాయుడు గారు ఆవిడ తల్లి విజయలక్ష్మిని గారిని పిలిపించుకొని మేము న్యాయం చేస్తామని చెప్పి, ఏం న్యాయం చేస్తారో అని చెప్పారో నాకు తెలియదు సార్. సాయి కృష్ణని తెచ్చిస్తారా, లేకపోతే సాయి కృష్ణ శవాన్ని తెచ్చిస్తారా, లేకపోతే కనీసం ఆయన బూడిదైనా తెచ్చిస్తారా, ఏం న్యాయం చేస్తా అని చెప్పారో తెలియదు. కానీ ఆవిడ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు చేస్తా అని చెప్పారు, నిందితుల్ని, దోషుల్ని ఎవరైతే ఉన్నారో శిక్షిస్తా అని చెప్పారు అని చెప్పి మీడియా ముందు మాట్లాడిన తల్లి వారం తిరగకుండానే మళ్ళీ బయటకు వచ్చి ఇదే ప్రభుత్వం మీద, ఇదే పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, హైకోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయించండి అంటే కేసు ఎంతలా నిర్వీర్యం చేసే దిశగా దర్యాప్తు కొనసాగుతుంది అనే విషయానికి సాక్ష్యమే ఆవిడ యొక్క ఈ రోజు హైకోర్టుని ఆవిడ ఆశ్రయించడం సార్. ఎంత దుర్మార్గం సార్. సీసీ ఫుటేజ్ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, డీజీపీ స్థాయి వ్యక్తులు, అదే విధంగా కమిషనర్ స్థాయి వ్యక్తుల పర్మిషన్ లేకుండా సీసీ ఫుటేజ్ డిలీట్ చేయడం కుదురుతుందా? శవం ఏదైతే ఉందో ఎస్ఐ చూసినటువంటి శవం పై అధికారులకు తెలియకుండానే దహనం చేయబడుతుందా? ఇలాంటి ఎన్నో ఏదైతే సమాధానం లేని ప్రశ్నలు సార్. సార్ నిజంగా వ్యవస్థలు ఎంతలా నిర్వీర్యమైపోతున్నాయి రాష్ట్రంలో అన్నాను సార్. వ్యక్తులుగా సార్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను సార్, వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి సార్. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కూడా ఈరోజు బాధపడాల్సినటువంటి అంశం సార్ ఇది. ఎందుకంటే సార్ పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ కి, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండడం ఎంతో అవసరం సార్. అందరినీ కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ రెడ్ బుక్ ప్రలోభాలకు లొంగితే, రెడ్ బుక్ యొక్క బెదిరింపులకి లొంగితే రాష్ట్రంలో ఏం జరుగుద్ది అని సాయి కృష్ణ ఒక్క అంశమే కదా సార్. మనం చాలా అంశాలు ఈ మధ్య వరుసగా సార్, క్రాంతి కుమార్ ఆత్మహత్యాంశం, కళావతి గారి యొక్క ఆత్మహత్యాంశం, తిరుపతమ్మ గారి ఆత్మహత్యాంశం, ఇక గంగమ్మ గారి లాకప్ డెత్ సార్ కర్నూలు. ఇవాళ మళ్ళీ ఒకటి వచ్చింది కదా, ఏదో దళిత యువకుడు గురించి కూడా ఇంకో వార్త కూడా వచ్చింది ఇవాళ. నవీన్ కుమార్ సార్, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాండవ గ్రామానికి చెందిన దళిత యువకుడు నవీన్ కుమార్, వాళ్ళ తల్లి ఎక్కడో కువైట్ లో ఉంటుందంట సార్. సిఐ కాళీచరణ్ యొక్క వేధింపులు తట్టుకోలేక 50 నిమిషాల పాటు వాళ్ళ తల్లికి ఫోన్ లో చెప్పి ఆవేదన వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. సార్ అక్కడ తాగట్లేదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక్క చోట అవుతున్నారు సార్. రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి రాజ్యం ఏదైతే ఎలా ఉంటుందంటే పోలీసులు కాదు చెప్పారు సార్. సార్ మా సొంత నియోజకవర్గం సార్, ఉదయగిరి నియోజకవర్గం.
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందినటువంటి రవి అనే కుర్రాడి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ పెట్టి వేరే మండలంలో సార్ మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఆ కుర్రాడు గట్టిగా పనిచేస్తాడు అని చెప్పేసి అక్కడ వేరే మండలానికి కొండాపురం మండలానికి చెందినటువంటి ఎస్ఐ కాసుల శ్రీనివాసులు సార్ రవిని తీసుకెళ్లి ఎలా చిత్రహింసలు పెట్టాడు ఒకసారి చూడండి సార్. 3rd డిగ్రీ వేధించి పడేసి చితగ్గొట్టి సార్, మొత్తం కాళ్ళు ఇక్కడ నడుము మొత్తం వాసిపోయింది సార్, వేధించి చితగ్గొట్టి రోడ్డు మీద పడేస్తారు సార్. అంటే ఈ కుర్రాడు చచ్చిపోతే సార్ అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు? రాష్ట్రంలో మానవ హక్కులు ఉన్నాయా? పోలీసులకి కొట్టే రైట్ ఎవడిచ్చాడు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇలా కొట్టి చంపేస్తారా పోలీసులు? పరిస్థితి క్లోజ్ చేయండి సార్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది సార్. ఈరోజు రాష్ట్రంలో మానవ హక్కులు చచ్చిపోయాయి సార్. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లింది సార్. రాష్ట్రంలో జీవించే హక్కు కూడా కోల్పోయారు ప్రజలు. నిజమైనటువంటి బ్రిటిష్ రాజ్ ఇప్పుడు నడుస్తా ఉంటే స్వతంత్రం వచ్చింది అని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు సార్. డ్రోన్లు తిరుగుతున్నాయి, కెమెరాలు తిరుగుతున్నాయి అని హోంమంత్రి గారు కామెడీ వ్యాఖ్యలు చేస్తారు సార్. ఈ డ్రోన్లు కెమెరాలు అన్ని తిరుగుతుంటే ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు మాయే? రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్ ఎందుకు తిరుగుతున్నారు? అదేవిధంగా తాడిపత్రిలో గంజాయి బ్యాచ్ ఎందుకు దాడులు చేస్తున్నారు? పోలీసులు సీసీ కెమెరాలు పనిచేస్తే ఇంత దాష్టికానికి దారుణాలకి దిగబడతారా? ఇవన్నీ వదిలేసి రాష్ట్రంలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్, సామాన్యుడు బ్రతికే హక్కు లేదు, పోలీసులే గూండాలు అవతారం ఎత్తున్నారు సార్. వీటి గురించి చర్చించి వీటి గురించి అదుపులో చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందిరా అంటే, మీరు పోయి కేసులు పెట్టించుకురండి. వైసీపీ వాళ్ళ మీద రెడ్ బుక్ ఇంకా 4 పేజీలే తెరిచాం, ఇంకా 100 పేజీలు ఉన్నాయి అంటే అదుపు చేయాల్సినటువంటి పెద్దలే 4 పేజీలే తెరిచాం, 10 పేజీలు ఉన్నాయని పోలీసులకు ఓతమిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ కాదు, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ భారతదేశం చూసింది. ఇప్పుడు అంతకంటే అదే పార్టీ నుంచి చంద్రబాబు గారు వచ్చినట్టు కానీ ఆ తర్వాత మరో ఎమర్జెన్సీ లాగా నడపదలుచుకుంటే ఆయన ఇష్టం. ఆయనకున్న సీనియారిటీ దృష్ట్యా ఈ రెడ్ బుక్ గోలా ఇట్లాంటివి వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా పాలన చేసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుంది. కానీ ఇదేమి గోలా ఇది? ఇటువంటి వాటిల్లో నిజాయితీగా జరిగినట్లుగా పోలీస్ కేసు కనుక అయ్యి ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద చర్య తీసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి ఇవన్నీ వస్తుంది తప్ప దాన్ని కవరప్ చేయాలనేటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ చూస్తే అది మొత్తం వ్యవస్థలకే అది చాలా ప్రమాదకరం. సిబిఐ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే మొత్తం నిందితుల్ని పట్టుకుంటేనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు, నిజంగా వ్యవస్థలు పనిచేస్తున్నట్లుగా చూడాలి. మరి ఆ తల్లి కోరినట్లుగా ఒకప్పుడు కానిస్టేబుల్ ఎవరో చేయి కట్టేశారని చెప్పి మద్యం తాగి గందరగోళం చేసిన డాక్టర్ సుధాకర్ నాయన్ని రోడ్డు మీద గొడవ చేసినందుకే సిబిఐ ఎంక్వైరీ వేసిన గౌరవ న్యాయస్థానం ఇంత పెద్ద కేసులో వేయకుండా ఉంటుందా? ఆ తర్వాత సిబిఐ నిష్పక్షపాతంగా చేయకుండా ఉంటుందా? ఇదంతా కూడా ప్రజల ఆకాంక్షగా చూద్దాం. అంతా కరెక్ట్గా వ్యవస్థలు నడుస్తాయని ఆశిద్దాం. శంకర్ గారు అలాగే శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.